ఆత్మజ్ఞానం తెలుసుకోవడం అంటే ఆ సాక్షి సంభూతుడి దగ్గర అంటే ప్రతిదీ కూడా నీ యొక్క అదేంటి అవేర్నెస్ని తెలుగులో ఏమంటారు, నీ యొక్క కాదు ఎరుకలో జరుగుతున్నదని తెలుసుకోవటం. అంటే ఆ ఎరుకలో గనక అంటే ఎవ్రీథింగ్ ఎరుక అంటే జరిగేదంతా కూడా నువ్వు దానిని వీక్షిస్తున్నావు, దర్శిస్తున్నావు, స్పర్శిస్తున్నావు అని ఒక ఎరుక అంటే ఇంకా మరి దాన్ని ఏమంటారు, కాన్షియన్స్ అంటారు. సింపుల్ కాన్షియన్స్ అంటే పరిమితమైన కాన్షియన్స్ కాకుండా అపరిమితమైన కాన్షియన్స్లో నువ్వు కూడా ఒక భాగానివే. ఆ కాన్షియన్సే ఇన్ని రకాలుగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు చూడండి, మీరు బంగారంని ఫస్ట్ ముద్దలాగా ఉంటే దాన్ని రకరకాలుగా మార్చచ్చు. ఇప్పుడు గొలుసులాగా ఉన్నదాన్ని మళ్ళీ ముద్ద చేసి వేరేలాగా మారుస్తావు. గొలుసులాగా ఉన్నదాన్ని మళ్ళీ దాన్నే వేరేగా మార్చలేం కదా. సో అలాగే నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ ఆకార స్వరూపులుగా మీరు ఇంతమంది శోభిల్లుతున్నారు. బంగారం ముద్దని నువ్వు కమ్మలు చేయొచ్చు, దిద్దులు చేయొచ్చు, వడ్డాడని ఫస్ట్ దాన్ని కరిగిచ్చేస్తావు కదా. నువ్వు ఇప్పుడు నేను నెక్లెస్ ఇచ్చాను, ఈ నెక్లెస్ని వడ్డాడం చేయమన్నాను అనుకో, నువ్వేం చేస్తావు, ఫస్ట్ దాన్ని నెక్లెస్ రూపం లేకుండా చేసి తర్వాత వడ్డాడం రూపానికి తీసుకొస్తావు. సో అట్లాగే ఆత్మ నిరాకారం ఇప్పుడు మనం ఇందులో చదువుకున్నటువంటి 108 మంత్రాల రూపంలో ఉన్నది. సో దానిని సాకార రూపంగా ఇప్పుడు మనమంతా సాకారంగా ఉన్నాం. అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత మనం కూడా సాకారం వదిలేసి నిరాకారంగా మారిపోతాం.